నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. మనకి మన బాడీలో ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సోషల్గా అండ్ స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే కనుక మనకి 7 చక్రాస్ ఏవైతే ఉంటాయో, అలాగే ఆరా ఏదైతే ఉందో, మనకి ఎక్స్టర్నల్ ఆరా ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా యాక్టివ్గా ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాము, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాము, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటాము, సోషల్గా స్ట్రాంగ్గా ఉంటాం, మూమెంట్ అది బాగుంటుంది. తర్వాత స్పిరిచువల్గా బాగా ఫాస్ట్గా ఏదైనా సరే మనం మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం, కరెక్ట్ అవుతాం గాడ్లీ ఎనర్జీస్తో, యూనివర్సల్ ఎనర్జీస్తో. సో ఈరోజు వీడియోలో మనకి 7 చక్రాస్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు, అలాగే 7 చక్రాస్ చాలా సింపుల్ మెథడ్ ద్వారా ఏ విధంగా కలర్ ఎనర్జీస్ ద్వారా, అలాగే ఏ విధంగా మనం ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు, కనెక్ట్ అవ్వచ్చు యూనివర్సల్ ఎనర్జీస్తో అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే 7 చక్రాస్ ఏంటో మీకు చెప్తాను. చక్రాస్ ఏంటంటే మనకి బాడీలో ఈ చక్రాస్ ఏవైతే ఉంటాయో ప్రతి చక్ర మన ఎండోక్రైన్ గ్లాండ్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో మన బాగా హెల్తీగా ఉండాలి అనుకుంటే కనుక, అలాగే స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే కనుక ఈ చక్రాస్ అన్నవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఫస్ట్ చక్ర వచ్చేసి మనకి కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి, మూలాధార చక్ర. సో మూలాధార చక్ర అంటే రూట్ చక్ర అని కూడా అంటారు. దాని కలర్ ఎనర్జీస్ ఏమో మనకి రెడ్ కలర్ వస్తుంది అనమాట. సో ఏదైనా సరే మనం గనక రెడ్ కలర్ ఫుడ్స్తో కానీ, లేకపోతే మనము ఏదైనా కలర్ ఎనర్జీస్తో కనెక్ట్ అయినప్పుడు ఆ చక్ర అన్నది మన బాడీలో వీక్గా ఉంటే కనుక అది ఈజీగా కనెక్ట్ చేసుకోగలుగుతాం. సో సెకండ్ చక్ర వచ్చేసి మనకి స్వాదిష్టాన చక్ర. మనకి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్. సో ఆరెంజ్ కలర్ ఏదైనా సరే ఆరెంజ్ కలర్ అంటే డ్రెస్సెస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ని కనెక్ట్ అవ్వడానికి మనకి ఫుడ్స్ కూడా ఉంటాయి. అలాగే ఆరెంజ్ కలర్ మనం కనుక ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల, తర్వాత ఏదైతే ఆరెంజ్ కలర్ మన దగ్గర పెట్టుకున్నా కూడా ఈ చక్రాన్ని మనము ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ చక్ర వచ్చేసి మణిపూరక చక్రాన్ని సోలార్ ప్లెక్సెస్ అని కూడా అంటారండి. సోలార్ ప్లెక్సెస్ ఏంటంటే మనకి బెలీ దగ్గర వస్తుంది. దీన్ని ముఖ్యంగా కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్. ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉంటుందో మనకి ఎల్లో కలర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ టర్మరిక్ అవ్వచ్చు, అంటే పసుపు అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ఐటెం ఎల్లో కలర్ అనేది మన దగ్గర కనెక్ట్ అయ్యి మనం పెట్టుకోవడం, అలాగే మనం వాడడం, ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల కూడా ఈ చక్ర అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి మనకి ఇక్కడ అనాహత చక్ర. అనాహత అంటే కనుక హార్ట్ చక్ర అంటారు. మనకి చక్కగా ఏంటంటే గ్రీన్ కలర్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడం. సో గ్రీన్ కలర్ అది ప్లాంట్స్తో కావచ్చు, అంటే ఏవైనా సరే మనము ప్లాంట్స్ మన దగ్గర పెట్టుకోవడం కానీ, అలాగే గ్రీన్ కలర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ గ్రీన్ కలర్ ఎనర్జీస్తో ఈజీగా మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి మనకి ఇక్కడ విశుద్ధి చక్ర. అది మనకి థ్రోట్ చక్ర అంటారండి. ఈ థ్రోట్ చక్ర కలర్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఏమంటారంటే బ్లూ కలర్. సో ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో, బ్లూ కలర్ ఏదైనా సరే, ఏ ఐటమ్ అయినా సరే, ఫుడ్ ఐటమ్ అవ్వచ్చు, లేకపోతే బ్లూ కలర్తో మనం ఏంటంటే ఏదైనా మనం మనకు పెట్టుకుంటే మన చేతుల దగ్గర ఆటోమేటిక్గా ఈ థ్రోట్ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆగ్నేయ చక్ర. సో ఈ ఆగ్నేయ చక్ర అన్నది చాలా పవర్ఫుల్ అయినటువంటి చక్ర. మనకి థర్డ్ ఐ చక్ర, మన ఇంట్యూషన్ పవరు, మనం ఏదైతే థింక్ చేస్తామో సబ్ కాన్షియస్ మైండ్, అలాగే కాన్షియస్ మైండ్, ఇవన్నీ కూడా కనెక్ట్ అయినటువంటిది. సో ఈ చక్ర కనుక చక్కగా యాక్టివ్ చేసుకుంటే మనం ఏదైనా సరే మనం మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి వైలెట్ కానీ, ఇండిగో కలర్ కానీ యూజ్ చేస్తాం. సో ఇండిగో మనకి ఫుడ్స్ అయినా, ఏదైనా మన ఫుడ్ బ్లూబెర్రీ అవన్నీ కూడా మనకి ఇండిగో కలర్స్ వస్తాయి. సో ఇవి తీసుకోవడం వల్ల కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే కొన్ని మెడిటేషన్స్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి సహస్రార చక్ర. ఇదేంటంటే ఈ చక్ర ఏంటంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి చక్ర. ఈ చక్ర వల్ల ఏంటంటే మనం ఏదైనా సరే రిసీవ్ చేసుకోగలుగుతాం. ఈ క్రౌన్ చక్ర కనుక యాక్టివ్గా ఉంటే ఏదైనా సరే మనము విశ్వశక్తిని అంటే మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అట్లానే మెయిన్గా ఏంటంటే ఏదైనా సరే మనము మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాము, ఏదైనా సరే అబ్జార్బ్ చేసుకోగలుగుతాం యూనివర్స్ నుంచి, అలాగే విశ్వం నుంచి ఏదైనా సరే ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతాం మనం ఈ చక్ర యాక్టివ్గా ఉంటే కనుక. సో ఇవన్నీ కూడా చక్రాస్ని చక్కగా యాక్టివేట్ చేసుకోవడానికి ఇంకా అద్భుతమైనటువంటిది సింపుల్ థింగ్ ఏంటంటే, ఒకటేంటంటే ఆహారం ద్వారా చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ట్యాపింగ్ మెథడ్ అంటారు. సో మనకి 72 వేళ్ళు మన అరచేతుల్లోనే, అలాగే కాళ్ళల్లోని, అరకాలలోని మనకి ఉంటుంది ఈ 70 వేలు నాడులు. సో ఈ నాడుల్ని కనెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఓవరాల్గా ఇంటర్నల్గా ఎడ్రినల్ గ్లాండ్ 7 చక్రాస్ ఏవైతే ఉంటాయి ఈజీగా కనెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ 7 చక్రాస్ కనెక్ట్ అవ్వడానికి అద్భుతమైనటువంటి చూపిస్తాను మీకు. చాలా సింపుల్.
మనం ఏంటంటే ట్యాపింగ్ మెథడ్ మీకు చూపిస్తాను. ఫస్ట్ మూలాధార చక్ర వచ్చేసి మన కలర్ ఎనర్జీస్ ఏంటి, రెడ్ కలర్. మనం విజువలైజ్ చేసుకోవాలి చక్కగా, ఆ మంత్రాన్ని కూడా చక్కగా విజువలైజ్ చేసుకోవాలి. అలాగే ఏంటంటే కలర్ ఎనర్జీస్ ఏదైతే ఉందో మనకి రెడ్ లైట్ని యాక్టివేట్ చేసుకుంటున్నామని మనసులో సంకల్పం చేసుకొని కాన్షియస్గా రెడ్ లైట్ని విజువలైజ్ చేసుకోవాలి. సో రెడ్ లైట్ ఈజ్ పెనిట్రేటింగ్ ఇన్సైడ్ మీ. నాకు ఆ రెడ్ లైట్ ఎనర్జీస్ అబ్జర్వ్ అవుతున్నాయి, రెడ్ లైట్ ఎనర్జీస్ అబ్జర్వ్ అవుతున్నాయి. సో ఈ రెడ్ లైట్ ఎనర్జీస్ అబ్జర్వ్ అవుతున్నాయి అనేటువంటి థాట్ వల్ల మన బాడీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం అన్నమాట. అట్లానే చాలామందికి ఏంటంటే విపరీతంగా ఎప్పుడైతే కనుక ఈ మూలాధార చక్ర లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో కారణం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడము, నాకు ఒక సపోర్ట్ దొరకట్లేదు అనేటువంటి భయం అన్నమాట. సో మనం పాజిటివ్గా ఏమనుకోవాలంటే ఐఎమ్ వెరీ సపోర్టివ్, ఐఎమ్ రిసీవింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఏదైనా సరే నాకు సపోర్ట్ అన్నది దొరుకుతుంది, ఐఎమ్ రిసీవింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా మీక్గా ఉన్నప్పుడు కూడా మనకి ఇక్కడ ఈ థాట్ ఏంటంటే ముఖ్యంగా నేను ఫైనాన్షియల్గా సపోర్టివ్ నాకు రావట్లేదు, సో ఏ రకంగా నాకు సపోర్ట్ దొరకట్లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, ఇలాంటిది కూడా మనం ఏం చేయాలంటే కంపల్సరీగా చక్కగా ఐఎమ్ రిసీవింగ్ మనీ, ఐఎమ్ రిసీవింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అలాగే ఈవెన్ ఫ్రమ్ విశ్వం అంటే ఈవెన్ ఫ్రమ్ యూనివర్సల్ ఎనర్జీస్ ఐఎమ్ రిసీవింగ్ మనీ, ఐఎమ్ రిసీవింగ్ అన్లిమిటెడ్ ప్రాస్పారిటీ. ఇట్లా పాజిటివ్ థాట్ అనడం అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా సరే ఎఫ్రిమ్ చేయడం, దాని మీదే చక్కగా ఫోకస్ చేసి రిపీటెడ్గా అంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి అక్కడ ఎనర్జీస్ అబ్జర్వ్ అవుతాయి. సో చక్కగా మూలాధార చక్ర దగ్గర ఏం చేస్తారంటే చక్కగా విజువలైజ్ చేసుకోండి, రెడ్ కలర్ లైట్ నాకు అబ్జర్వ్ అవుతుంది, ఐఎమ్ రిసీవింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఐఎమ్ రిసీవింగ్ సపోర్ట్ ఫ్రమ్ యూనివర్సల్ ఎనర్జీస్. అన్నిటి నుంచి నేను అన్నీ కూడా రిసీవ్ చేసుకోగలుగుతున్నాను. సో ఐఎమ్ అట్రాక్టింగ్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, అబెండెన్స్, సక్సెస్ఫుల్ అన్నీ కూడా నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఈ థాట్ మనం యాక్టివేట్ చేసుకొని చక్కగా ఏం చేస్తారంటే రెడ్ కలర్ లైట్ మనకి మూలాధార మనకి చేతుల్లో కరెక్ట్గా ఎక్కడ వస్తుందంటే కనుక చక్కగా కరెక్ట్గా మధ్యలో సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఏం చేయాలంటే ట్యాప్ చేసుకోండి. ఓకేనా? సో చక్కగా ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 టైమ్స్ ట్యాప్ చేయాలి. అలాగే రెండు చేతుల్లో కూడా ట్యాప్ చేసుకోండి. సో ఇది రోజు చేయడం వల్ల మూలాధార చక్ర చక్కగా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయి క్లియర్ అయిపోయి చక్కగా యాక్టివేట్ అవుతుంది. సెకండ్ చక్ర వచ్చేసి మనకి ఇక్కడ స్వాదిష్టాన చక్ర. ఈ స్వాదిష్టాన చక్ర వచ్చేసి మనకి ఇక్కడ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్. సో విజువలైజ్ దట్ ఆరెంజ్ లైట్ ఈజ్ రిసీవింగ్. సో ఇక్కడ మనకి సాక్రల్ చక్ర ఏంటంటే మెయిన్గా స్వాదిష్టాన చక్ర మనకి ఇమోషనల్గా కనెక్ట్ అవుతుంది. సో ఇమోషనల్గా ఇక్కడ ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏంటి, ఆక్సిటోసిన్. ఫీల్ దట్ అక్కడ నాకు అద్భుతమైనటువంటి డివైన్ అంటే అన్ని రకాలుగా నాకు ఆ ప్రేమ బంధం అనేది రిసీవ్ చేసుకోగలుగుతున్నాను. సో ఇక్కడ ఏమంటారంటే మెయిన్గా ఏంటంటే ఇమోషనల్గా చిన్నపిల్లలకి ముఖ్యంగా మనం కనుక ప్రేమగా మాట్లాడుతాం అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది, చక్కగా వారు ఆనందంగా ఫీల్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే సాక్రల్ చక్ర ఒకవేళ కనుక వీక్గా ఉంటే మనకి అర్థం ఏంటంటే ఇమోషనల్గా ఎఫెక్ట్ అయ్యాము అనే అర్థం ఉంటుంది. సో ఇమోషనల్ని మనం ఏంటంటే ఇమోషనల్గా ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఎమోషనలీ ఇది ఈ థాట్ మనం యాక్టివేట్ చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా అనుకొని ఏం చేయాలంటే ఈ ప్లేస్ చక్కగా ట్యాప్ చేయండి. ఓకేనా? ఈ విధంగా ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఈ సాక్రల్ చక్ర అన్నది చక్కగా యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. అలాగే మెయిల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఏవైతే ఉందో బాగా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది అనమాట. సో మెయిల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్. ఓకే, ఈ విధంగా ట్యాప్ చేయండి. సేమ్ థింగ్ ఏదైనా సరే 21 టైమ్స్ ట్యాప్ చేయాలండి. ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల మనకి చక్కగా స్వాదిష్టాన చక్ర అనేది యాక్టివేట్ అయిపోతుంది. థర్డ్ చక్ర వచ్చేసి మనకి సోలార్ ప్లెక్సస్ మణిపూరక్ అంటారు. ఈ మణిపూరక్ అనేది కలర్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్. ఎల్లో కలర్ ఏంటంటే విజువలైజ్ దట్ ఎల్లో లైట్ ఈజ్ అబ్జార్బింగ్. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్గా మనకి స్టమక్ దగ్గర మెయిన్గా లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నటువంటిది. లివరు అలాగే గ్లాండ్స్ వచ్చేసి మనకి ముఖ్యంగా ఎడ్రినల్ గ్లాండ్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో లివరు ముఖ్యంగా, సో లివరు అలాగే కిడ్నీస్ ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ బాగా జరగడానికి మెయిన్గా ఈ సోలార్ ప్లెక్సస్ దగ్గర మనం చక్కగా ట్యాప్ చేయాలి. ఇది ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలరు, ఈ ఎడ్జ్ ఏదైతే ఉంది ఇది మనకి వస్తుంది అనమాట. ఓకే, చక్కగా ఈ విధంగా ట్యాప్ చేయండి. చక్కగా ఈ విధంగా ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అద్భుతంగా ఈ సాక్రల్ చక్ర మణిపూరక చక్ర ఏదైతే ఉందో సోలార్ ప్లెక్సస్ ఏదైతే ఉందో చక్కగా యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? చక్కగా ఈ విధంగా ట్యాప్ చేయండి. చాలా ఈజీ. ఏదైనా సరే 21 టైమ్స్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇమోషనల్గా అలాగే
స్ట్రాంగ్ అవుతాం అన్నమాట. అక్కడ ఏంటంటే అలాగే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా మనకి ఏదైనా సరే అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ఈ సోలార్ ప్లెక్సస్ ఏదంటే మెయిన్గా మణిపూరకి ఏంటంటే అబ్జార్ప్షన్ అంటే ఏంటి, ఈవెన్ మనీ కూడా మనకి ఈజీగా వస్తుంది. అంటే అర్థం ఏంటంటే యాక్టివేట్ చేసుకోగలుగుతాం. అందుకనే ఈ పర్టికులర్గా ఈ పార్ట్ దగ్గర చక్కగా డైలీ కూడా ఎప్పుడైతే ఈ విధంగా ట్యాప్ చేస్తాం ఆటోమేటిక్గా మనకి తిన్నటువంటి ఆహారం కూడా ఏదైతే తీసుకుంటామో అది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, అలాగే చక్కగా ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అనహత చక్ర. అనహత చక్ర వచ్చేసి మనకి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి చక్ర. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ చక్ర వచ్చేసి మనకి ఇమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్గా ఏదైనా సరే మనకి హార్ట్కి టచ్ అవుతుంది అంటారు కదా. సో అంటే ఏంటి, ఇమోషనల్గా కనెక్ట్ అవుతుంది. తర్వాత మనం ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో ఈజీగా అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఇమోషనల్గా అలాగే మెంటల్గా కూడా మనకు కనెక్ట్ అయ్యింది. సో ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటల్గా కనెక్ట్ అయ్యింది, అలాగే సోషల్గా కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ చక్ర అన్నది చాలా ఇంపార్టెంట్. చక్కగా ఈ చక్ర వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఏజ్ దగ్గర వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. మనం విజువలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే గ్రీన్ కలర్ లైట్ అబ్జార్ప్షన్. సో గ్రీన్ కలర్ లైట్ నాకు చక్కగా హాయిగా ఆనందంగా డివైన్ గ్రీన్ లైట్ నేను అబ్జార్బ్ చేసుకుంటున్నాను. ఐ యామ్ ఇక్కడ ఏంటి, అన్కండిషనల్ స్టేట్ ఆఫ్ లవ్ నేను అబ్జార్బ్ చేసుకుంటున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లవ్స్ మీ అంటే ఇక్కడ ఏంటి, ప్రేమ బంధాన్ని మనం వ్యక్తం చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ అట్రాక్టింగ్ మీ. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఏదైనా మనం చెప్పినా, ఏదైనా సరే మనం అనుకున్నా కూడా ఆ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. సో ఈ విధంగా చక్కగా ట్యాప్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓవరాల్గా లాస్ట్ మనకి విశుద్ధి చక్ర వస్తుంది. ఇక్కడ ఈ చక్ర ఏదైతే ఉందో మనకి థ్రోట్ చక్ర అంటారు. ఈ థ్రోట్ చక్ర దగ్గర ఉన్నటువంటి చక్ర వచ్చేసి మనకి ఇక్కడ చక్కగా ఏం చేయాలి, థ్రోట్ చక్ర దగ్గరికి మనకి ఈ విధంగా ఈ ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఇక్కడ వీటి దగ్గర మనకి కనెక్ట్ అయి ఉంటుంది. సో అందుకనే చక్కగా థ్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం కలర్ వచ్చేసి మనకి చక్కగా థ్రోట్ చక్ర కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్. ఓకే, సో బ్లూ కలర్ లైట్ని అబ్జార్బ్ చేసుకోండి. మెయిన్గా ఏంటంటే థ్రోట్ చక్రాలతో ఎనర్జీ ఏంటంటే మనం ఏదైతే మాట్లాడతామో విశుద్ధి, సో మనం ఏదైతే సంకల్పించుకుంటామో, ఏదైతే అంటామో అది 100% మేనిఫెస్ట్ అయ్యేటట్టుగా. సో అందుకని ఏంటంటే తదాస్తు దేవతలు అంటారు. తదాస్తు దేవతలు అనేది ఆ విశుద్ధి చక్రం మీద, అంటే మనకి నాలుగు మీద శ్యామల మాత అమ్మవారి తారీఖు ఎనర్జీ ఉంటుంది. అందుకని మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే అంటామో అది 100% అవుతుంది. కాబట్టి మన విశుద్ధి చక్రాన్ని చాలా చక్కగా యాక్టివేట్ చేసుకోవాలి. సో అందుకని ఏం చేయాలంటే మనకి ఆ థాట్ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడాలి, పాజిటివ్గా తీసుకోవాలి, ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోవడం. అట్లానే కలర్ ఎనర్జీస్ వైపు కూడా థ్రోట్ చక్రాన్ని మనం చక్కగా ఏంటంటే బ్లూ కలర్ లైట్ని విజువలైజ్ చేసుకుని ఆ బ్లూ కలర్ లైట్ మనకి అబ్జర్వ్ అవుతుందని అనుకోండి. సో చక్కగా ఏం చేస్తారంటే ఈ విధంగా ఈ విధంగా పట్టుకొని ఇలాగ ట్యాప్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఒక 21 టైమ్స్ ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకి థ్రోట్ చక్ర చక్కగా యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ డ్రీమ్స్ ఏవైనా సరే మీరు ఏదైనా మనసులో గట్టిగా అనుకుంటే కనుక ఆ మాట ఏదైతే ఉందో మాటే మంత్రం కింద మారుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆగ్నేయ చక్ర. ఈ ఆగ్నేయ చక్ర అనేది థర్డ్ ఐ చక్ర. ఇది చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి వైలెట్ కలర్ కానీ ఇండిగో కలర్ కానీ మనం విజువలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఐ యామ్. ఇక్కడ నేను ఏదైతే అనుకుంటానో అది ఏదైనా సరే మనసులో ఏదైతే సంకల్పించుకుంటానో 100% అది మేనిఫెస్ట్ అవ్వాలని మనసులో అనుకోవడం. సో కలర్ వచ్చేసి మనకి చక్కగా వైలెట్ కానీ ఇండిగో కానీ మనసులో అనుకోండి. అనుకున్న తర్వాత రిసీవ్ చేసుకోండి. సో రిసీవ్ చేసుకునేటప్పుడు ఏమనుకోవాలంటే మనం చక్కగా ఏదైతే నేను మనసులో నాకు ఏదైతే మేనిఫెస్ట్ అవ్వాలనుకుంటున్నా, డ్రీమ్స్ ఏవైతే మేనిఫెస్ట్ అవ్వాలనుకుంటున్నానో అవన్నీ కూడా చక్కగా నాకు మేనిఫెస్ట్ అవుతున్నాయని చెప్పి మనసులో అనుకొని, అలాగే నాకు చక్కగా ఇంట్యూషన్ పవర్ యాక్టివేట్ అవ్వాలి. ఏదైతే నేను ఆలోచిస్తానో అది పాజిటివ్ థింకింగ్ అయ్యి ఉండాలి. ఇలాంటి థాట్తో మనము చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం ఈ టిప్ దగ్గర, రిస్ట్ దగ్గర ఈ విధంగా ట్యాప్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా రిస్ట్ని ఇలాగా చేసుకోవచ్చు. సో ట్యాప్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఏం చేస్తారంటే మై థర్డ్ ఐ చక్ర ఈజ్ వెరీ యాక్టివ్. ఐఎమ్ మేనిఫెస్టింగ్ మై డిజైర్స్, డ్రీమ్స్, ఎవ్రీథింగ్ ఐఎమ్ మేనిఫెస్టింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ రిసీవింగ్, ఐఎమ్ అబ్జార్బింగ్. సో ఈ విధంగా చక్కగా ట్యాప్ చేసి చక్కగా థర్డ్ ఐని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ చక్ర క్రౌన్ చక్ర
వెరీ వెరీ ఇంపార్టెంట్ చక్ర. ఈ చక్ర కలర్ వచ్చేసి మన వైట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైతే కనుక క్రౌన్ చక్ర కనుక వీక్గా ఉంటుందో మనం ఏది రిసీవ్ చేసుకోలేము. సో అది మనీ అవ్వచ్చు, అది లవ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే ఏవైనా సరే మనకి అది పాజిటివ్ అవ్వచ్చు, ఓకే, విశ్వశక్తి నుంచి యూనివర్సల్ ఎనర్జీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వీ కాంట్ ఏబుల్ టు రిసీవ్. సో ఇక్కడ ఏం చేయాలంటే చక్కగా ఈ విధంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము చేతుల్లో అయితే కనుక టిప్స్ దగ్గరికి వస్తుంది. సో టిప్స్ని ఈ విధంగా టిప్స్ దగ్గర ఈ విధంగా ట్యాప్ చేయాలి. ఓకే, అట్లానే పైన కూడా ఇక్కడ కూడా మనకి క్రౌన్ చక్ర ఈ ప్లేస్లో వస్తుంది, ఇక్కడ కూడా ట్యాప్ చేసుకోవాలి. సో డైలీ కూడా మార్నింగ్ లేవగానే కొంచెం సేపు ఇప్పుడు ఏవైతే చెప్పారో ఈ 7 చక్రాస్ని చక్కగా ట్యాపింగ్ ద్వారా మీరు ఈజీగా యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కనుక 7 చక్రాస్ని కనుక మనం యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఓవరాల్గా మనం డే అంతా కూడా యాక్టివ్గా ఉంటాము, హెల్తీగా ఉంటాము, అలాగే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సోషల్గా అండ్ స్పిరిచువల్గా ఈజీగా కనెక్ట్ అవుతాం అన్నమాట. సో చక్కగా ఇవన్నీ కూడా చేసుకోండి, చాలా ఈజీ. ఒకసారి 2-3 సార్లు మీరు రిపీటెడ్గా అంటే ఏంటంటే ఈ వీడియో ఏదైతే ఉందో చక్కగా సేవ్ చేసుకోండి, రిపీటెడ్గా చూడండి, చూసి ఈ చక్రాస్ అన్నిటిని కూడా యాక్టివేట్ చేసుకోండి. అట్లానే ఫుడ్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఏ ఫుడ్స్ తీసుకుంటే మనం 7 చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. చక్కగా చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.